తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మనం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 8వ వార్డు అభ్యర్థి గుగ్లోత్ రమేష్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు ఈ కొత్తగా ఏర్పడే దీనిలో మీరు అంటే మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మీ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి? మిమ్మల్ని గెలిపించాలని మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? ఈరోజు మీడియా మిత్రులకు, గ్రామ ప్రజలకు, మా పెద్దలకు, చిన్నలకు, నా తమ్ముళ్లకు ధన్యవాదాలన్న. ఈరోజు మాకున్న సమస్యలకు ముందుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 8వ వార్డు నేను ఎస్టీ రిజర్వేషన్ని మా సమస్యలతో బాధపడుతున్న మా ప్రజాకానికి మరియు మా అక్క చెల్లెలకు ఈరోజు అన్న మీరే చూస్తున్నారు కదా ఎంత పెద్ద సమస్యలో ఉన్నాము, మేము ఏం చేస్తున్నాము, మా వాళ్ళు ఎంత బాధలో ఉన్నారన్న సంగతి మీకు తెలుస్తుందన్న. ఇప్పుడు మేము ఈ రాత్రి 8 గంటలకు ఇలా ఈరోజు మా బ్రహ్మరథం పడుతురన్న. మా సమస్యలను ఫస్ట్ మా ఉన్న నాకు గవర్నమెంట్ ఏంటంటే ఎస్టీ రిజర్వేషన్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మున్సిపాలిటీ పరిధిలో వచ్చినాం కాబట్టి మాకు ఈ అవకాశాన్ని కల్పించిందన్న. ఈరోజు మా ప్రజానికానికి మా సమస్యలను నన్ను గెలిపించి తీసుకుపోయి ఈ సమస్యలను నేను పరిష్కరిస్తానని ఆ నమ్మకంతో నా ఎమ్మడి బ్రహ్మరథం పడుతురన్న. నా చేతి గుర్తుకు ఓటేసి అమూల్యమైన ఓటు 3వ నంబర్కు వేసి గెలిపించాలని కోరుతూ వాళ్ళకు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు. మా ఊరు గ్రామానికి అందరికీ ధన్యవాదాలు. పెద్దలకు, చిన్నలకు అన్న నన్ను నమ్మి మీ ఎమ్మడి వచ్చిరుకు నన్ను నమ్మి నా ఎమ్మడి వచ్చిందనుకు మీ నమ్మకాన్ని నేను ఎక్కడ కూడా ఒమ్ము చేయను. ఎలాంటి ప్రాణం పోయినా కానీ మీ ఎమ్మడి ఉండి నేను కాపాడుకునే దానికి సిద్ధంగా ఉన్నాను. అన్న అయిపోలేదే అన్న, మీరు ఇప్పుడు ఈ వార్డులో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎట్లాంటి స్పందన ఉంది? మీ దృష్టికి ఎట్లాంటి సమస్యలు చెప్తున్నారన్న? గత ప్రభుత్వం దగా చేసింది కాబట్టి ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఇక్కడి నుంచే మున్సిపాలిటీ 20 వార్డుల గజ్వేల్లో 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డుల మన పల్లెపాడులో 8వ వార్డు ఉంది కాబట్టి ఇక్కడి నుంచే బుద్ధి పడాలి. అక్కడ కేసీఆర్ సార్ ఏం చేసిండంటే మాకు ఎంత దగా చేసిండు, మాకు ఏం జరిగిన సంగతి మాకు మొత్తం తెలుసు. నేను అప్పుడు ఉప సర్పంచ్గా ఉన్నాను. అప్పుడు ఆ 10 సంవత్సరాల్లో మాకు ఏం చేసి మేము రోడ్ల మీద రాదని కూడా మాకు పర్మిషన్ లేకుండా ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో ఎక్కడైనా పోతే కూడా ఇంతకుముందు ఒక ఎలక్షన్లో మేము పాల్గొంటే మనం పల్లెపాడలో ఎక్కడ ఉన్నా కానీ బయట దొబ్బేయండి, ఆ గజ్వేల్లో లోపల తీసుకోరని చెప్పి మాకు అన్యాయంగా మాకు కొంత అవమానం పరిచిండు. ఆ హరీష్ రావు అన్న కూడా మాకు ఇప్పటి నుంచే ఇప్పుడు ఏం జరుగుతుంది ఒక్క రోజు కూడా ఇప్పుడు ఎవరెవరికో ఇన్ఛార్జ్ పెడుతుండు, వస్తురు దొంగలాగా వస్తురు, బయట దొంగలను కలుపుకొని బయట వస్తుర్రు. వాళ్ళు ఏం చేస్తారంటే మెల్లగా సీక్రెట్గా తీసుకొని మీరు ఇట్లా మోసం చేయరి, అట్లా మోసం చేయరి, మేము అన్ని ప్రభుత్వమే లేదు ఓట్లేసి మళ్ళీ ఏం చేస్తారు, ఈ జనానికి ఏం చేస్తారు? మాకున్న సమస్యలు పెద్ద సమస్యలు ఉన్నాయి. ఒకరికి ప్యాకేజీ రాలేదు, ఒకరికి ఇల్లు రాలేదు, ఒకటి డాక్యుమెంట్ రాలేదు, ఒక్కొక్కరు 18 ప్లేస్ రాలేదు. ముసలోళ్ళు చాలా మంది చనిపోయారు, 65 ఎబో అని చెప్పి పెండింగ్ ఉన్నాయి. కొంతమంది రాజకీయం చేసి అదంతా ఖరాబ్ చేసిరన్న. ఆ దానికి మా జనాలకు ఒకటే నేను చెప్తున్నా, నమ్మకంగా నేను తీసుకొస్తాను, నన్ను గెలిపించండి, నన్ను నమ్మండి. ఒకటే నేను ప్రభుత్వానికి దండం పెట్టి అక్కడ కూడా ఆఫీసులో పడ్డా, నేను అక్కడ పండుకొని నాకు 10 మంది పిల్లలు లేరు, ఒకటే ఒక పాప ఉన్నది, ఆ పాప పెళ్లి చేసిన. నేను చేసేది ఏంటంటే మీ తరపునే పోరాడు తప్ప నాకు వేరే విజయ ఆశలు లేవు. నాకు ఒకటే 10/10 రూమ్ ఉంటే సరిపోతుంది, నాకు ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. నా ప్రజానికి నేను కాపాడుకోవాలనే ఆశతోనే నేను ఈరోజు వచ్చినా కాబట్టి నన్ను నమ్మి ఓటేసి గెలిపించండి, మీ పరిష్కారం తెలుసుకోండి అని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. అన్న, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, సమస్యలు అయితే చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకుపోతారు? అన్నా నేను తీసుకోపోతా. మా నరసన్న నాయకత్వంలో నేను ఈ సమస్యలన్నీ ప్రతిరోజు చెప్తున్నాను. అన్న ఇది ప్రాబ్లం ఉంది, మశాన వాటిగా ప్రాబ్లం ఉంది, ప్యాకేజీ రాలేదు అన్న, రంది పడుకుంటా కొంతమంది పేరాల్సి వచ్చింది, కొంతమంది లేబర్కు ఇబ్బంది ఉన్నది, రెక్కాడితే కానీ దొక్కాడని రోజు ఆటోలలో పోతురు, యాక్సిడెంట్ అవుతున్నాయి. మాకు ఒక మినీ ఇండస్ట్రీ పెట్టి మాకు అక్కడ పని కల్పించాలి. మా పిల్లలు చాలా మంది రోడ్ల పూట తిరుగుతురు, తాగుడుకు బానిస అయిపోయారు. అది కాకుండా మాకు కొంచెం పనులు చూపిస్తే ఆ గవర్నమెంట్ మా రేవంత్ అన్న దగ్గర పోయి మేము ఏడుకుంటాము, మేము గెలిపించి ఈ జనాన్ని తీసుకుపోయి నేను అక్కడ కూర్చొని నా సమస్యలు ఏందో తీర్చుకుంటా అని చెప్పి కోరుతున్నాను. సో బీఆర్ఎస్ నాయకులు కూడా మేము గజ్వేల్ ఉన్న 20 వార్డులో కూడా మేమే గెలుస్తున్నామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ఏం చెప్తారన్న? వాళ్ళు ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు మాకేం చేసిరని మేము ఎక్కడనో ఉన్నాం, మంచిగా బతికేటోళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసిండు. ఆ తీసుకొచ్చి పడేసిండంటే మొన్న అసెంబ్లీలో సార్ ఏమన్నాడు, ఒక్కరోజు కూడా వచ్చి మా సమస్యలు అయితే ఆయన పక్క పొంటే ఉన్నాడు కదా, ఒక్కరోజైనా వచ్చి మరి నేనైతే తీసుకొచ్చి పడేసిన ఒకనాడన్నా మరి మా
సమస్యలు ఏందో ఒకసారి ఒక మాట మాట్లాడితే ఏమవుతుంది సార్, ఎందుకు మాట్లాడవు? ఆ సమస్యలు నీ పక్క పొంటే ఈటికెళ్ళి కూక పెడితే దూరంలో ఉన్నారు మీరు. మాకేం జరిగేది? రోజు మీ ఫామ్ హౌస్లో మా లేబర్ వస్తున్నారు, మీరు ఏం జరిగేది మీరు తెలుసుకోరా? మీకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు ముఖ్యమంత్రికి ఎంతో రిపోర్ట్లు వస్తాయి, ఎన్నో రకాల పోతాయి, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రిపోర్ట్లని మీకు పోతాయి, మా రిపోర్ట్లు మీకు తెలుస్తాయా? అంటే మేము అంత దొంగలలాగా మేమంతా ఏం పాపం చేసినాము? మేము ఊరు విడిచిపెట్టిన దానికే పాపం అయిపోయిందా? అంటే మేము ఇచ్చింది మీకు ఒక్క కడుపు చంపి మేము 100 కడుపులు బతికిచ్చినాము, అది మేము చేసిన పాపమా? ఇవాళ మేము ఏడికి పోయినా కానీ మాకు రూపాయి పుట్టని పరిస్థితి, పిల్లలు ఇయ్యని పరిస్థితి. మేము ఏడికైనా పోతే మల్లన్న సాగర్ డబుల్ బెడ్రూమ్ అంటే, గజ్వేల్ డబుల్ బెడ్రూమ్ అంటే మేమేదో దానం వచ్చినట్టు, మాకేదో పంచుకొని వెళ్ళి గవర్నమెంట్ పుణ్యానికి ఇచ్చినట్టు మేమన్నా మా భూములు ఇచ్చినాము, జాగాలు ఇచ్చినాము, అవన్నీ ఇయ్యంగా కూడా మేము త్యాగం చేసినాము, పానాలు కూడా ఇచ్చినాము. పానాలు ఇచ్చినా కానీ ఇంకా కూడా పానాలు తీసుకునే దానికి మమ్మల్ని ఓటు అడిగేందుకు వస్తురన్నా. అది కాకుండా మా ప్రజలు ఏంటంటే ఒకటే గమనించాలి, మనం ఎట్లకెళ్ళి ఇప్పుడు ఒక పెద్ద గంగా వస్తుంది, ఆ గంగలకెళ్ళి మనం ఎట్లా పడదాము బయట? ఆ గంగలకెళ్ళి కొట్టుకుపోయేందుకు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, మనం అందులోకెళ్ళి బయట పడాలి, అందరు కళ్ళు తెరవాలి. మనం చేసేది పెద్ద తప్పు పొరపాటు చేస్తున్నాము. ఆ జెండా కనిపిస్తుంది, ఆ జెండా కన్నీల జెండా. అది మనము ఆ రోజు కూడా ఏం చేసినామంటే ఏడ్చుకుంటా బయట దొబ్బేసిరు మమ్మల్ని, ఏడ్చుకుంటా బయటకు వచ్చినాము. ఈ ద్వారా దాకా ఒక్కొక్క చేతిలో లేకుండా ఉన్నారు పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలా, ఎట్లా బతకాలా? ఇప్పుడు రోజుకు పనికి పోతేనే తప్ప వేరే ఆలోచన లేదన్నా. ఇదే ఆలోచన ఇప్పుడు మేము ఏంటంటే ఒకే మూకముడిగా అందరం కలిసి మేము కొట్లాడి నన్ను గెలిపించండి, ఆ సమస్యలు ఎన్నో తీర్చుకుంటామని. మీ 8వ వార్డు ఓటర్ మహాశయులకు ఏం చెప్తారు? అందరికీ ధన్యవాదాలు. నన్ను నమ్మి నా ఎంబడి వచ్చిందానికి. మీ ఆశయాలను నేను ఎక్కడ కూడా ఒమ్ము చేయకుండా నేను మిమ్మల్ని కాపాడుకుంటా, మీ ఎమ్మడే ఉంటా, ఏది పరిష్కారం అయ్యేదాకా ఎమ్మడే ఉండి చూసుకుంటా. మీ ఇక్కడ భూ నిర్వాసితుల యొక్క ప్రాబ్లం చాలా ఉందని చెప్పేసి రమేష్ గారిని నిలబెట్టారు. రమేష్ నిలబెట్టిన తర్వాత ఇక్కడ చాలామంది నష్టపోయింది ఏంటంటే, ఇండ్లు రాలేదు, ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు డాక్యుమెంట్లు ఇవ్వలేదు, డాక్యుమెంట్ ఇచ్చిన వాళ్ళకు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయలేదు, ప్లాట్ ఇవ్వలేదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏర్పరుచుకుంటూ మాకు ఇస్తా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుండ్రు. చనిపోతే శ్మశాన వాటిక అనేది లేదు. ఇక్కడ మమ్మల్ని కోల్పోయి, మా ఒక సంపదను కోల్పోయి మమ్మల్ని ఇక్కడ దోలిచ్చిన తర్వాత కూడా ఎక్కడెక్కడో డబ్బులు ఇచ్చుకుంటా, వాళ్ళ చింతమడికలో డబ్బులు ఇచ్చుకుంటూ ఉండి మమ్మల్ని తీసుకుపోయి మా డబ్బులు అక్కడ ఇస్తున్నారు. మేము ఇక కోల్పోయిన తర్వాత మాకు ఇంతవరకు దగ్గరలో ఉండి కూడా రాలేదు. మాకు ఇవన్నీ చెయ్యాలి అని చెప్పుకుంటూ ఉండి మన గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము చేస్తున్న 6 పథకాలలో కూడా 5 పథకాలు చేసింది కాబట్టి వాళ్ళ నమ్మకం కలిగి ఇప్పుడు రమేష్ నిలబెట్టుకొని రమేష్ ద్వారా మనం పనులు చేసుకోవాలనే ఉద్దేశంతో కరెంట్ ఫ్రీయే కానీ, గ్యాసే కానీ, మనం బస్సు ఫ్రీయే కానీ, రేషన్ కార్డే కానీ, సన్న బియ్యమే కానీ, ఇవి గృహలక్ష్మి అని చెప్పి 2500 స్కీమే కానీ వస్తుందని నమ్మకంతో వాళ్ళు చేసిన మోసాలకు మేము నష్టపోయినాము. 6 ఏళ్ళ నుంచి చాలా బాధలు పడ్డాము. ఈ బాధలన్నీ మాకు చెయ్యాలి అని చెప్పి రమేష్ని అడుగుతూ రమేష్ ద్వారా వీళ్ళందరూ వచ్చుకుంటూ స్వచ్ఛందంగా పిలవకుండా వచ్చి మాకు వాళ్ళు నష్టపెట్టిండ్రు, మాకు ఇక్కడ మంచి జరుగుతుంది అని నమ్మకం ఉన్నది మీ ద్వారా అని చెప్పేసి రమేష్ను కోరుకుంటూ వాళ్ళు వచ్చి చేస్తున్నారు. కాబట్టి రమేష్ కూడా గెలవగానే అన్ని పనులు చేస్తారని నమ్మకం ఇచ్చుకుంటూ వాళ్ళు తిరుగుతున్నారు. ఈరోజు 8వ వార్డులో ప్రచారం భాగంగా రమేష్ అన్నకు పూర్తి మద్దతుగా మల్లన్న సాగర్ 8వ వార్డు ఇది పూర్తి మద్దతుగా చూస్తున్నాము. జనము ఎంత స్వచ్ఛందంగా వస్తారో ఖచ్చితంగా ఈ 8వ వార్డులో రమేష్ అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకొని మల్లన్న సాగర్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుకోగానే అన్న నీతో అవుతుంది, నర్సన్న ఆధ్వర్యంలో నువ్వు లేని వాళ్ళకి చాలా మందికి 18 ఇయర్స్ ప్యాకేజీ, ఇంట్లో బై నంబర్ చెక్కులు రావాలి, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అన్నందుకు అన్న నేను చేస్తాను, నర్సన్నతో మాట్లాడి రేవంత్ అన్న గారు తీసుకుపోయి మన సమస్యలు ఛాయ్ తాగుకుంటూ ఖచ్చితంగా నేను ఇప్పిస్తా. ఫామ్ హౌస్లో అనుకున్న కేసీఆర్ లాగా కాదు మన రేవంత్ అన్న. ఖచ్చితంగా నర్సన్న చెప్పిన మాట ఏంటంటే ఖచ్చితంగా జీతానికే పోయి అసెంబ్లీలో సంతకం పెట్టే కేసీఆర్ లాగా కాదు, పనిచేసే నాయకుడు మన రేవంత్ అన్న అని నర్సన్న మనకు చెప్పిండు. ఖచ్చితంగా 18 ఇయర్స్ ప్యాకేజ్ కానీ, ఒంటరి మహిళ కానీ, బై నంబర్ చెక్కులు కానీ తప్పకుండా ఇప్పిస్తాను నమ్మకంతో 8వ వార్డులో మన రమేష్ అన్నను గెలిపించుకొని భారీ మెజారిటీతో గెలిపించుకొని మేము గజ్వేలి పీఠాన్ని మేము గెలిపించుకుంటామని కోరుకుంటాం. మేము కాంగ్రెస్ గెలిపించుకుంటామని మేము చేయి గుర్తుకు ఓటేసి మేము గెలిపించుకొని మా సమస్యలను తీర్పించుకుంటామని మేము అందరం వస్తున్నాం ముందుకు. మాకు గెలిచినాక ఆయన అన్ని పనులు చేస్తాడు, మాకు నమ్మకం ఉంది. రమేష్ మాకు ప్యాకేజీలు రాలే, మా పిల్లలకు మాకు 3 కొడుకులు ప్యాకేజీలు రాలే, మాకు ఇల్లు పైసలు రాలే, ఆడ రాలే, ఇంకా ఈడ కూడా ఇల్లు పైసలు రాలేదు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మేము అన్నీ ఆయన తీరుస్తాడని మేము నమ్మకంతో అందరం వస్తున్నాం 8వ వార్డు.
సో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ వేములాగట్ అనే గ్రామం తీసుకొచ్చి ఇక్కడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఈ పరిధిలో పడేసిరని చెప్పి ఇక్కడ గ్రామస్తులంతా వాపోతున్నారు. మాకున్న సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది ప్యాకేజీలు రాలేదు, ఇంకా చాలా కొంతమందికి పట్టాలు ఇచ్చారు, వాళ్ళకు భూములు కూడా ఎక్కడున్నాయో చూపించలేదు. సో ఇప్పుడు వచ్చిన మా 8వ వార్డు నుంచి ఇప్పుడు మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలన్నిటి కూడా ఒక్కొక్కటి పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి రమేష్ చెప్తా ఉన్నాడు.